దేశానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అంబేద్కర్. నిజాంపట్నం భారతదేశానికి దశ దిశ నిర్దేశం రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మోపిదేవి వెంకట హరినాథ్ బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మండలంలోని మిరియాలపాలెం, తోటలబారు, ఆముదాలపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆముదాలపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరియు మిరియాలపాలెం, తోటలబారు గ్రామాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు స్వతంత్ర స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు అంటే ఆయన పెట్టిన భిక్షేనని, భారత జాతి మొత్తం ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఆశయాలను పుణికి పుచ్చుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నిజాంపట్నం సొసైటీ అధ్యక్షుడు మరకా శ్రీనివాసరావు మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుంచే అంటరానివాడిగా ఎన్నో అవమానాలను భరించి కష్టాలను లెక్క చేయక ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావిగా ప్రపంచంలోనే అత్యున్నత వ్యక్తిగా ఎదిగారని, ఆయన ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్ళాలని, అతను పడిన కష్టం ఇబ్బందులు ఎవరూ పడకూడదని దృఢ నిశ్చయంతో రాజ్యాంగాన్ని రచించారని, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు దేవుని కంటే ముందు అతని చిత్రపటానికి నమస్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బోటు యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు కన్నా శ్రీనివాసరావు, ఎంపీటీసీ నాజర్ ఖాన్, మోపిదేవి శివనాగరాజు, నాగిడి వెంకటేశ్వరరావు మరియు ఆయా గ్రామాల సంఘ పెద్దలు పాల్గొన్నారు.